హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మీరు కూడా మనస్ఫూర్తి బాగున్నారని కోరుకుంటున్నామండి. నేనైతే కరివేపాకు కారం పొడి అయితే చేశాను. చూడండి ఎట్లా వచ్చిందో. అది నేను మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ముందుగా కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడిగి అలా సిల్లులు బేషన్లో వేసుకోవాలి. ఒక క్లాత్ పరుచుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. ఎండ లేదు కదా, నేనైతే ఇంట్లోనే ఫ్యాన్ వేసి ఒక 10 మినిట్స్ వరకు ఆరబెట్టాను. అలాగా ఆరబెట్టిన తర్వాత మొత్తం ఒక గిన్నెలోకి తీసుకొని లైట్గా వేయించుకోవాలండి. బాగా వేయించుకుంటే కరివేపాకులో ఉన్న విటమిన్స్ అవన్నీ పోతాయి కదా, అందుకే ఎక్కువసేపు వేయించుకోవద్దు. కరివేపాకుని ఎప్పుడైనా సరే లైట్గా వేయించుకుంటే చాలు. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులోకి కొంచెం శనగపప్పు, కొంచెం మినపగుళ్ళు, కొన్ని ధనియాలు, ఒక కప్ తీసుకోండి, కొంచెం జీలకర్ర వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఇవి కూడా మీకు కావాలంటే కొంచెం ఆయిల్లో కూడా వేయించుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసుకోలేదు, కొంచెమే లైట్గా దోరగా వేయించుకోవాలని చెప్పేసి నేనైతే ఆయిల్ వేయలేదు. మీకు వేసుకోవాలనుకుంటే వేసేసుకోండి. చూడండి లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఎల్లిపాయలు తీసుకోండి. ఒక గడ్డ ఎల్లిపాయ తీసుకొని పొట్టు ఒలుచుకొని అందులో వేసేసుకోండి. ఇవి కూడా అందులో మనం వేయించుకొని పెట్టుకునేవి కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఎండుమిర్చి అయితే వేయించుకోవాలి. అదే కళాయిలో ఎండుమిర్చి ఒక 10-20 తీసుకొని లైట్గా వేయించుకోండి. కొంచెం ఆయిల్ వేసి వేయించుకోండి. ఎండుమిర్చి చాలా మంచిదండి. కరివేపాకు కారం పొడి మనం ఇడ్లీలో కానీ దోశలో కానీ, ఇప్పుడు పిల్లలకి బాక్స్ మనం తొందరగా చేయాలన్నా ఇది చేసి పెట్టుకుంటే మనకు అనేది ఉంటుంది. పిల్లలు మంచిగా తింటారు కదా, ఎక్కువ కరివేపాకు ఆకులు వస్తే తినరు కదా పిల్లలు, అందుకే పొడి చేసి వాళ్ళకి రైస్లో కూడా మనం పెట్టుకోవచ్చు అలాగా. ఇప్పుడు అవి ఎండుమిర్చి కూడా వేసేసుకోండి మిక్సీ గిన్నెలో. లాస్ట్కి కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టుకోండి. నేనైతే కరివేపాకు లైట్గా వేయించాను, బాగా వేయించలేదు. పైన కొంచెం ఉప్పు వేసుకోండి, కల్లుప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ మామూలు ఉప్పు వేసాను. చూడండి అలా మిక్సీ పట్టుకొని ఉంచుకొని చూడండి, పొడి అయితే రెడీ అయిపోయింది. బాయ్.